గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు మనము డిఫరెన్షియేషన్కి సంబంధించి 3 మార్క్స్ మరికొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. సో అందులో భాగంగా క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 3 tan x మైనస్ 4 log x ప్లస్ 7 పవర్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x అండి. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా బేస్డ్ ఆన్ ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పాను కదా, ఆ ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకే, సో ముందు మనం ఏమనుకుందాం అంటే లెట్ y ఈక్వల్స్ టు అనుకుందాం. ఎందుకంటే y ఈక్వల్ నేను ఇవ్వలేదు కాబట్టి, ఇస్తే నో ప్రాబ్లం. ఇవ్వలేదు కాబట్టి లెట్ y ఈక్వల్స్ టు 3 tan x మైనస్ 4 log x ప్లస్ 7 పవర్ ఆఫ్ x అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అండి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది? d బై dx ఆఫ్ y ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ 3 tan x మైనస్ 4 log x ప్లస్ 7 పవర్ ఆఫ్ x అండి. ఓకే, సో d బై dx ఆఫ్ y అంటే ఏమవుతుందండి? dy బై dx. dy బై dx ఈక్వల్ టు ఈ d బై dx 3 tan xకి చెందుతుంది, 4 log xకి చెందుతుంది, 7 పవర్ ఆఫ్ xకి చెందుతుంది. సో దీనికి చెందితే ఏమవుతుంది? d బై dx ఆఫ్ 3 tan x మైనస్ d బై dx ఆఫ్ 4 log x ప్లస్ d బై dx ఆఫ్ 7 పవర్ ఆఫ్ x అండి. 7 పవర్ ఆఫ్ x. సో ఇక్కడ 3 కాన్స్టెంట్ బయట లాగదాం. 3 ఇంటూ అంటే dy బై dx ఈక్వల్స్ టు 3 ఇంటూ d బై dx ఆఫ్ tan x మైనస్ 4 ముందుకు లాగేస్తే 4 ఇంటూ d బై dx ఆఫ్ log x ప్లస్ d బై dx ఆఫ్ 7 పవర్ ఆఫ్ x. దాన్ని అలా రాసేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం వాడే ఫార్ములాస్ ఏం వాడతామంటే వీ నో దట్. సో d బై dx ఆఫ్ tan x ఫార్ములా వాడాలి. d బై dx ఆఫ్ tan x అంటే ఏమవుతుంది? సెకండ్ స్క్వేర్ x అండి. ఓకే, నెక్స్ట్ d బై dx ఆఫ్ log x. d బై dx ఆఫ్ log x ఒకటి వాడాలి ఫార్ములా. d బై dx ఆఫ్ log x అంటే ఏమవుతుంది? 1 బై x అండి. నెక్స్ట్ d బై dx ఆఫ్ ఏ పవర్ ఆఫ్ x అండి. ఏ పవర్ ఆఫ్ x ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఆఫ్ x ఇంటూ log a. ఈ 3 ఫార్ములాస్ కూడా ఈ ప్రాబ్లంకి యూజ్ అవుతాయండి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. అంటే ఇది ఏమవుతుంది? dy బై dx ఈక్వల్స్ టు 3 ఇంటూ d బై dx ఆఫ్ tan x అంటే డైరెక్ట్గా సెకండ్ స్క్వేర్ x మైనస్ 4 ఇంటూ d బై dx ఆఫ్ log x అంటే ఏమవుతుంది? 1 బై x అండి. ప్లస్ d బై dx ఆఫ్ ఏ పవర్ ఆఫ్ x ఫార్ములాలో ఉంది. ఏ పవర్ ఆఫ్ x అంటే ఏంటండి? ఏ పవర్ ఆఫ్ x ఇంటూ log a. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 7 ఉంది కాబట్టి ఏ పవర్ ఆఫ్ x అంటే 7 పవర్ ఆఫ్ x ఇంటూ log a. ఏ ప్లేస్లో ఏముందంటే 7. ఓకే, ఇక్కడ ఏమి లేకపోతే బేస్ e అని కూడా రాయొచ్చు. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా రాయొచ్చు? dy బై dx ఈక్వల్స్ టు 3 ఇంటూ సెకండ్ స్క్వేర్ x అంటే 3 సెకండ్ స్క్వేర్ x మైనస్ 4 ఇంటూ 1 అంటే 4 కదా, కిందన బై x ఉంది, ప్లస్ 7 పవర్ ఆఫ్ x ఇంటూ log 7 అండి. బేస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. జస్ట్ వెయిట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ సైన్ x విత్ రెస్పెక్ట్ టు x అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ సైన్ x విత్ రెస్పెక్ట్ టు x అండి. ఓకే, సో ప్రాబ్లం అయితే ఇది. సో కాబట్టి ముందు మనం ఏం చేయాలండి? సో y ఈక్వల్ టు లేదు కదా, కాబట్టి లెట్ y ఈక్వల్స్ టు తీసుకోవాలి. లెట్ y ఈక్వల్స్ టు x స్క్వేర్ సైన్ x అని తీసుకోవాలండి. x స్క్వేర్ సైన్ x అని తీసుకోవాలి దీన్ని. లెట్ y ఈక్వల్స్ టు x స్క్వేర్ సైన్ x అని తీసుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అండి. విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుద్ది? d బై dx ఆఫ్ y ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ x స్క్వేర్ సైన్ x అండి. x స్క్వేర్ సైన్ x.
ఇది యూవీ ఫార్ములాలా ఉందండి, ఇది యూవీ ఫార్ములా ఉంది. సో దేన్ని యూ అనుకున్నా పర్లేదు, దేన్ని వి అనుకున్నా పర్లేదు. స్టార్టింగ్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని యూ అనుకున్నాను, ఆ పక్కదాన్ని వి అనుకున్నాను. సో ఇక్కడ మనం వాడాల్సిన ఫార్ములా d/dx ఆఫ్ యూవీ ఫార్ములా అండి. d/dx ఆఫ్ యూవీ ఫార్ములా ఏంటి? యూ ఇంటూ d/dx ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ d/dx ఆఫ్ యూ అండి, d/dx ఆఫ్ యూ. సో d/dx ఆఫ్ వై అంటే ఏమవుద్ది? dy/dx ఈక్వల్స్ టు, సో d/dx ఆఫ్ యూవీ అంటే ఏమవుద్ది? యూ ఇంటూ కదా, యూ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్, యూ ఇంటూ d/dx ఆఫ్ వి అంటే ఏమవుతుంది? సైన్ ఎక్స్ ప్లస్ వి ప్లేస్లో ఏముంది? సైన్ ఎక్స్ అండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. యూ అంటే ఇక్కడ యూ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది వేసా. సో d/dx ఆఫ్ వి ప్లేస్లో ఏముంది? సైన్ ఎక్స్ ఉంది ప్లస్ వి ఇంటూ వి ప్లేస్లో ఏముంది? సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ యూ ప్లేస్లో ఏమి ఇవ్వాలి? ఎక్స్ స్క్వేర్ అండి. సో దట్ ఎంప్లాయిస్ dy/dx ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏమవుతుంది? కాస్ ఎక్స్ అండి ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఇది ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే మీకు ఫార్ములా తెలుసు, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1. బట్ ఆల్రెడీ మీకు తెలుసు ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుందని డెరివేటివ్ 2x అవుతుందని మీకు తెలుసు. ఎందుకంటే పవర్ ముందు రాస్తాం, తర్వాత ఎక్స్ రాస్తాం. 2కి ముందు పదం ఎంత? 1 కదా, కాబట్టి ఎక్స్ పవర్ 1 అంటే ఎక్సే. కాబట్టి dy/dx ఇక్కడ ఎంత వచ్చిందండి మనకి? dy/dx ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ ప్లస్ 2x ముందు రాస్తే 2x ఇంటూ సైన్ ఎక్స్ అండి, 2x ఇంటూ సైన్ ఎక్స్. సో ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు? ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీయచ్చు? ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఆల్రెడీ ఎక్స్ పోయింది కాబట్టి ఏముంటుంది? 2 సైన్ ఎక్స్ ఉంటుందండి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ డెరివేటివ్ అన్న డిఫరెన్షియేషన్ అన్న ఒకటే. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 2x ప్లస్ 3x ప్లస్ 4 అండి. 2x ప్లస్ 3x ప్లస్ 4. ఇక్కడ సొల్యూషన్ సంబంధించి y ఈక్వల్స్ టు అని ఇవ్వలేదు కాబట్టి లెట్ y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3x ప్లస్ 4 అండి. 2x ప్లస్ 3x ప్లస్ 4 అండి. ఓకే, సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, సో d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ ఏమవుతుంది? ఇది సో ఆఫ్ y కదా, ఇది కదా రాయాలి. 2x ప్లస్ 3x ప్లస్ 4 అండి, 3x ప్లస్ 4. ఇది అబ్జర్వ్ చేస్తే u/v ఫార్ములాలో ఉందండి ఇది. సో u/v ఫార్ములా ఏమవుతుంది? d/dx ఆఫ్ u/v ఫార్ములా ఏమవుతుందంటే d/dx ఆఫ్ u/v ఈక్వల్స్ టు v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v బై v స్క్వేర్ అండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, u/v అంటే v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v బై v స్క్వేర్ కదా. ఇక్కడ u ప్లేస్లో ఏముంది? 2x ప్లస్ 3. v ప్లేస్లో ఏముంది? 3x ప్లస్ 4 అండి, 3x ప్లస్ 4 ఉంది. కాబట్టి d/dx ఆఫ్ y అంటే ఏమవుతుంది? ఇది dy/dx ఈక్వల్స్ టు u/v కదా, అంటే v ఇంటూ ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. u/v ఫార్ములా ఉంది కదా, v ఇంటూ v ప్లేస్లో ఏముంది? 3x ప్లస్ 4 అండి ఇంటూ d/dx ఆఫ్ u ప్లేస్లో ఏముంది? ఇక్కడ 2x ప్లస్ 3. ఓకే, ఫార్ములాలో మైనస్ u ఇంటూ u ప్లేస్లో ఏముంది? 2x ప్లస్ 3 ఇంటూ d/dx ఆఫ్ v ప్లేస్లో ఏముంది? 3x ప్లస్ 4 అండి బై v స్క్వేర్ అండి. v అంటే 3x ప్లస్ 4 హోల్ స్క్వేర్ అండి. అంటే dy/dx ఈక్వల్స్ టు 3x ప్లస్ 4 ఇంటూ d/dx ఆఫ్, చూడండి d/dx 2xకి చెందుతుంది, 3కి చెందుతుంది. d/dx ఆఫ్ 2x అంటే 2 అవుతుంది, ఎందుకంటే d/dx ఆఫ్ kx ఏమవుద్ది? k. d/dx ఆఫ్ kx అంటే k కదా. 2x అంటే ఏమవుతుంది? d/dx ఆఫ్ 2x అంటే 2 ప్లస్
dx ఆఫ్ కాన్స్టెంట్కి చేస్తే ఎంత 0 డైరెక్ట్ వేస్తున్నాను చూసుకోండి 2x + 3 ఇంటూ ఇక్కడ కూడా చూడండి dx ఆఫ్ 3x అంటే ఏమవుతుంది kx అంటే k అయినప్పుడు 3x అంటే ఏమవుతుంది 3 అవుద్ది ప్లస్ కాన్స్టెంట్కి చేస్తే 0 అండి బై కిందన ఏముంది v². సో 3x + 4 హోల్ స్క్వేర్ ఉంది అదే రాసాం. ఓకే సో dy/dx ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగిలింది 2 + 0 అంటే 2 కదా 2 ఇంటూ 3x + 4 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది 3 + 0 అంటే 3 కదా 3 ముందు రాయండి 2x + 3/3x + 4 హోల్ స్క్వేర్ అండి. సో సింప్లిఫై చేద్దాం దీన్ని 2తో మల్టిప్లై అయితే 2 ఇంటూ 3x అంటే 6x ప్లస్ 2 ఇంటూ 4 ఏమవుద్ది 8 మైనస్ 3 2 6x కదా ఎందుకంటే -3 ఇంటూ 2x -6x -3 ఇంటూ +3 ఏమవుద్ది -9 అండి బై 3x + 4 హోల్ స్క్వేర్ అండి. సో -6xకి +6xకి క్యాన్సిల్ ఇక్కడ ఏం మిగిలింది 8 - 9 అంటే ఎంత -1 అండి -1/3x + 4 హోల్ స్క్వేర్ దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.